నమస్తే విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం. పేదల పక్షాన నిలిచిన వైఎస్ఆర్సీపీని రానున్న ఎన్నికలలో మెజారిటీతో గెలిపించుకుని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని వీరాంజనేయులు ఎం శంకర్ నారాయణ అన్నారు. బుక్కరాయ సముద్ర మండలం నీలంపల్లి గ్రామంలో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని నాయకులు కార్యకర్తల మధ్య ఎం శంకర్ నారాయణ, ఎం వీరాంజనేయులు, పైల నరసింహయ్య ప్రారంభించారు. ముందుగా గ్రామంలో వెలిసిన శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలాంపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి పాత చెదళ్ల, కొత్త చెదళ్ల, రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించుకుందామన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే సింగనమల నియోజకవర్గాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ కరపత్రం అందజేస్తూ ఓటు అభ్యర్థించారు. ప్రోగ్రాం ద్వారా ఇంటింటి ప్రచార కార్యక్రమం నీలంపల్లి గ్రామంలో, ఉక్రా సముద్ర మండలం నీలంపల్లి గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ నాగలింగేశ్వర గురుస్వామి దగ్గర నుంచి పూజ చేసుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. కావున మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధిని గురించి ప్రజలందరికీ వివరించుకుంటూ చెప్పడం జరుగుతూ ఉంది. బీసీ మైనార్టీలంటూ దాదాపుగా 4.5 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉండే పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్రలో ఎన్నడూ జరగంతగా సంక్షేమం జరిగింది, అభివృద్ధి కూడా జరిగింది. దాదాపు ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా, జగనన్న సురక్ష ద్వారా కూడా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి వచ్చి వైద్యం అందించిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కావున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో ఎలాంటి స్పందన మనకి? ప్రజల్లో స్పందన చాలా బాగా ఉంది. ఈరోజు ఈరోజు మన జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, న్యాయంగా జరుగుతూ ఉంది. కావున ఈ పరిపాలన కూడా ఎంతో బాగుందని చెప్పేసి ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇలా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన జగనన్న రావాల్సిందని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు.